ఇంకా ఏంటంటే ఇప్పుడు 10 ఇయర్స్ బాబు ఉన్నాడు అనుకోండి, 10 ఇయర్స్ బాబు కూడా వాళ్ళు మనీ ఇవ్వరు. మనీ నేను ఇవ్వను, నీకే హాలిడేస్లో వీకెండ్స్ వస్తాయి, వీకెండ్స్ వర్క్ చేసుకొని తెచ్చుకో, నీ ఎంజాయ్కి నీకు ఏదైనా కావాలంటే ఖర్చులకి. మనీ ఇవ్వకుండా ఎందుకు పంపిస్తారంటే వాళ్ళకి బాధ్యత వస్తుందని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మంచి మంచి స్టూడెంట్స్, అసలు వాళ్ళు ఎంత రిచ్ పర్సన్స్ అయినా కానీ వాళ్ళు వర్క్ చేయాలి. వీకెండ్స్ వర్క్ చేసి ఆ అమౌంట్తో ఫ్రెండ్స్తో హోటల్స్కి వెళ్ళడం, ఇట్లా ఏదో సరదాలు ఉంటాయి కదా వాళ్ళు, అవన్నీ చూసుకోవడం అలా చేస్తారు వీకెండ్స్. ఈ తల్లిదండ్రులు ఇచ్చిన అమౌంట్ ఏం చేస్తారంటే ఒక పాకెట్ మనీ లాగా ఒక బ్యాంక్ ఫిక్స్డ్ చేసుకొని వాళ్ళు ఉంచుకుంటారు. ఇప్పుడు కాలేజెస్ వచ్చినాయి అనుకోండి, కాలేజెస్లోకి వెళ్తారు కదా, నేను నీకు ఫీజు కట్టను, నీ అంతటి నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నువ్వు బాగా చదువుకోవాలి, నీకు ర్యాంక్ వస్తేనే నీ ఇష్టమైన కాలేజీలోకి వెళ్తావు, అలా చెప్తారు. అంతేగాని వాళ్ళు చాలా బాగా చూస్తారు. ఇదైతే తల్లిదండ్రులు